పెళ్లి అనే కాన్సెప్ట్ అసలు ఎప్పుడు, ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి నుంచి మనుషులు పెళ్లి చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారా? సో, ఆహ్, మనందరికీ తెలిసింది పెళ్లి అంటే సంప్రదాయం. ఇది ఎప్పటినుంచో ఉంది అని అనుకుంటాం. కానీ ప్రాచీన కాలంలో మనుషులు అడవుల్లో తిరిగి మృగాలని చంపుకుంటూ గుంపులు గుంపులుగా తిరిగి జీవించేవాళ్ళు. అప్పుడు భార్యాభర్త అనే సంబంధం అసలు లేదనమాట. వాళ్ళు జీవనోపాధి కోసం ఎక్కడ ఏం కనిపిస్తే అవి చంపుకొని తిని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మైగ్రేట్ అయితూ ఉండేవాళ్ళనమాట. తర్వాత వాళ్ళు ఒక ప్లేస్‌లో స్థిరంగా నిలబడి ఒక దగ్గర పంటలు పండించుకోవడం స్టార్ట్ చేశారు. అంటే వ్యవసాయం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆహ్, అప్పటి వరకు ఏమయ్యేదంటే పిల్లలు పుడితే వాళ్ళు మొత్తం గుంపే చూసుకునేదనమాట. ఎవరెవరైతే గుంపులు గుంపులుగా తిరిగేవాళ్ళో వాళ్ళే మొత్తం కలిపి చూసుకునేవాళ్ళు. వీళ్ళు నా పిల్లలు, వాళ్ళు నా పిల్లలు అనే కాన్సెప్ట్ లేదు అప్పట్లో. సో, కానీ దాదాపు 10,000 ఏళ్ల క్రితం మనుషులు వ్యవసాయం నేర్చుకున్నారు కాబట్టి ఒక చోట స్థిరంగా జీవించడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి భూమి, జంతువులు, సంపద అనే కాన్సెప్ట్స్ వచ్చాయన్నమాట. ఆ టైంలోనే వాళ్ళకొక కొత్త క్వెషన్ స్టార్ట్ అయింది. లైక్ ఇప్పుడు నేను చేస్తున్న పొలం గానీ, నేను పండించే పంట గానీ, నా ఆస్తి ఎవరికి వెళ్తది అనే ఒక క్వెషన్ స్టార్ట్ అయింది వాళ్ళలో. సో, దాన్ని పిల్లలకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు గదా! వీళ్ళు నా పిల్లలు, వాళ్ళు నా పిల్లలు అని జెప్పి. సో, అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రిలేషన్ కావాలి. ఇది ఒక లీనియేజ్ స్టార్ట్ అవ్వాలి అంటే అని, అప్పుడు పురుషుడు, మహిళ స్థిరమైన బంధం అనే ఆలోచన పుట్టిందనమాట. దాన్నే మనం ఈరోజు పెళ్లి అని పిలుస్తున్నాము. చరిత్ర ఏం చెప్తుందంటే మొదటి రాతపూర్వక పెళ్లి రికార్డ్స్ మెసపటోమియా అనే నాగరికతలో స్టార్ట్ అయిందంట. అంటే అది దాదాపు 4000 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అప్పుడు పెళ్లి ఒక ఒప్పందంలా జరిగేది. ఒక సాంప్రదాయంలా కాదు. మన భారతదేశంలో మాత్రం పెళ్లి ఒక పవిత్రమైన సంస్కారం అయ్యింది. అందుకే మనం పెళ్లిలో సప్తపది వేసుకుంటాము. ఆ 7 అడుగులు జీవితాంతం కలిసే ఉంటామని వాగ్దానం అన్నమాట. అంటే పెళ్లి మొదట ప్రేమ కోసం స్టార్ట్ అవ్వలేదు. ఆస్తి, కుటుంబం, సమాజం కోసం ప్రారంభమైందంట. కానీ వేల ఏళ్లలో అది పవిత్రమైన సంప్రదాయంగా, ప్రేమతో నిండిన బంధంగా మారింది.